పార్థసారథి గారు నమస్కారం. నమస్కారం. ఆ, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు వాళ్ళ ఎజెండా, కంబైన్డ్ ఎజెండా, జనసేన బీజేపీ అంతా కలిపి ఉమ్మడి ఎజెండా పెట్టారు. వీళ్ళు ఈ జనసేన తోటి, జనసేనతో కాకపోతే బీజేపీతో తెలుగుదేశానికి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి విధానాలకు సంబంధించి. విభజన హామీల విషయంలో అయితేనే, ప్రత్యేక హోదా అయితేనేమి, తర్వాత మిగతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో. ఇప్పుడు వీటిని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా పరిష్కరించగలుగుతుంది? మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తామని బెదిరిస్తారా? లేకపోతే ఎన్డీఏ ఇంకా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాలని తప్పకుండా వీళ్ళ కోరికలకు తల ఒగ్గి ఆ ముందుకు అడుగు వస్తుందా? మీరేమనుకుంటున్నారు? సార్, విభజనకు ఆ సమస్యలు కొంత పరిష్కారం అయ్యాయి, కొంత పరిష్కారం కావాల్సి ఉంది. ముఖ్యంగా విభజనకు సంబంధించి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ఆ హోదాను మరోమారు ప్రతిపక్షం లేవనెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఇది వరకే ఆ హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము, దానికి అంగీకరించామని చెప్పి జనసేన, తెలుగుదేశం చెప్తూ వచ్చాయి. ఆ ప్రత్యేక ప్యాకేజీని మరింత సమర్థవంతంగా, మరిన్ని ఎక్కువ నిధులు ఇచ్చేటట్లు చూస్తామని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఇక ఉక్కు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, నిన్న కేంద్ర మంత్రిగా, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వర్మ గారు మాట్లాడుతూ, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాము, ఎందుకంటే ఉక్కు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది ఒక ఎమోటివ్ ఇష్యూ, దీని గురించి మేము మాట్లాడతాము, సరైన నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకో వెనక్కి తగ్గింది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భారతీయ జనతా పార్టీ అంత వేగంగా తీసుకోదనే రీతిలో మన వర్మ గారు మాట్లాడడం జరిగింది. ఇది విభజనకు సంబంధించిన ప్రధానమైన రెండు అంశాలు. మీరు చెప్తున్నట్లు ఈ కూటమి పార్ట్నర్స్ మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన రెండు అంశాలు. ఇక మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది రెండు కలిపి ముందుకు సాగాలి అన్న విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశంలో కానీ ఎటువంటి ఇబ్బందులు పెద్దగా లేవనే చెప్పాలి. ఇక నిధుల విషయానికి సంబంధించి వస్తే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అప్పుల మీద ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శాతం నిధులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఈరోజు ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఈ దిశగా పెద్దగా ఈ మూడు రాజకీయ పక్షాలకు ఇబ్బంది ఉండదనే మనకు అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో సహకరించింది. ఆ నిధుల సేకరణ కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగా చాలా ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి, రోడ్డు ప్రాజెక్టులు కొన్ని ఆగిపోయాయి. ఎందుకంటే కడప మనకి ఈ శ్రీకాళహస్తి నడిపుడి రైల్వే ప్రాజెక్టు అది జాయింట్ గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అట్లనే మనకి అమరావతి బెంగళూరు ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే ఉందో అది కూడా జాయింట్ సంయుక్తంగా చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మంచి నిర్ణయాలే తీసుకుందామని అనుకుంటాం తప్ప ఈ విభేదాలు పెద్దగా కూటమికి ఇబ్బంది కలిగించవని అనుకుంటున్నాడు.